హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, తెలుగు రాజ్యం మీడియా నెట్వర్క్ స్వాగతం. నేను మీ ఆర్ఎస్ రెడ్డి. ప్రస్తుతం మనము కడప తిరుపతి జాతీయ రహదారిపై ఉన్న ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఈ క్షేత్రం పుణ్యక్షేత్రానికి సంబంధించి సమగ్ర సమాచారంతో పాటు బ్రహ్మోత్సవ వివరాలు కూడా తెలుగు రాజ్యం మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఒంటిమిట్ట పుణ్యక్షేత్రమైన మహాద్వారం దగ్గర ఉన్నాం. ఇక్కడ పురాణాల ఇతిహాస ప్రకారం ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై ఇక్కడ వనవాసంలో ఈ ప్రాంతంలో నడయాడని పేరుంది. ఆ సందర్భంలో ఇక్కడే కొండపైన తపస్సు చేసుకుంటున్న జాంబవంతుడికి ఇక్కడ శ్రీరాముడు దర్శనం ఇచ్చాడని చెప్తారు. ఆ కారణంగానే జాంబవంతుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏకశిలపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై ఏర్పాటు చేశారన్న కారణంతో ఇక్కడ ఏకశిల నగరం అనే పేరు కూడా ఈ క్షేత్రానికి ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే చరిత్ర ప్రకారం చూస్తే, కడప కైఫేతల ప్రకారం చూస్తే ఇక్కడ 1340 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బుక్కరాయలు ఇక్కడ దీనికి సంబంధించి ఆయన పరిపాలనలో ఇక్కడ కంపరాయలు ఉదయగిరి సంస్థానాధీశుడు ఉండేవాడు. ఆయన ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడ ఒంటెడు మిట్టెడు అనే ఇద్దరు నివాసం ఉండేవారట ఎరణ్య ప్రాంతంలో. కంపరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఒంటెడు మిట్టెడు అనే వారు ఇక్కడ రాజుకు ఆయన పరివారానికి ఇక్కడ విడిది ఏర్పాటు చేశారని చరిత్ర ప్రకారం చెప్తారు. అయితే దానికి సంబంధించి ఒంటెడు మిట్టెడు రాజు గారిని ఇక్కడ శ్రీరాముడికి ఆలయం నిర్మింపజేయాలని కోరుతారు. ఆ ప్రకారమే ఆయన ఆలయం నిర్మించారని చెప్తారు. 1600 నుంచి 1648 వరకు ఈ ప్రాంతాన్ని సిద్ధవటం కోటను పరిపాలించిన మట్టి రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్తారు. మట్టి రాజుల కాలంలోనే ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో గోపురాలతో పాటు నిర్మించి ఇక్కడ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగిందని చెప్తారు. అదే మట్టి రాజులు ఆ తర్వాత స్వామివారికి సంబంధించి ఒక భారీ రథాన్ని నిర్మించి పూర్తి స్థాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభించారని చెప్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వందల సంవత్సరాలుగా ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ శ్రీరాముని ఉత్సవాలను అధికారంగా నిర్వహిస్తున్నది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా టీటీటీకి ఆధ్వర్యంలో ఇది వెళ్ళిన తర్వాత టీటీటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి. ఈ ఆలయానికి సంబంధించి ఏదైతే ఉందో అద్భుతమైన శిల్పకళ నైపుణ్యంతో ఇక్కడ ఆలయాన్ని కట్టడం జరిగింది. మొత్తం ఈ ఆలయం కూడా ఇప్పుడు 600 సంవత్సరాల క్రితం కట్టిన గుడి కాబట్టి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నది. ఇక్కడ ఏం అభివృద్ధి చేయాలన్న వాళ్ళే జరగాల్సి ఉంటుంది. ఒంటిమిట్ట ఆలయానికి సంబంధించి ఇక్కడ ప్రాశస్త్యత ఏంటి, ఈ ఒంటిమిట్ట ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది మనతో మాట్లాడడానికి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీకి సంబంధించి రాజేష్ భట్ గారు మనతో ఉన్నారు. స్వామి ఉన్నారు. ఈ మొత్తం కళ్యాణోత్సవాలకు సంబంధించి కళ్యాణం వరకు కూడా స్వామి ఇక్కడే ఉండి ఇక్కడ మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వామి ఇక్కడ చెప్పండి, కార్యక్రమానికి సంబంధించి ఏ విధమైన ఈ ఒంటిమిట్టకు సంబంధించి ఏం చేయబోతున్నారు, ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి దీని విశిష్టత ఏంటి? మన దక్షిణ భారతదేశంలో అనేకమైనటువంటి క్షేత్రాలు స్వయంయుక్తములుగా లేక దేవతా ప్రతిష్ఠితములుగా లేక ఆర్ష ప్రతిష్ఠితములుగా లేక మానుష ప్రతిష్ఠితములుగా మనకున్నాయి. అటువంటి కోవలో కడప జిల్లాలో ఏకశిలాపురి అని పిలువబడేటువంటి ఒంటిమిట్ట క్షేత్రంలో సాక్షాత్తు జాంబవంతుల యొక్క ప్రార్థన మేరకు
సీతారామ లక్ష్మణులు ఏకశిలయందు అవతరించినటువంటి క్షేత్రం కాబట్టి దీనికి ఏకశిలాపురి అని ఒక నామధేయం. ఆ అమ్మవారి యొక్క దాహార్తిని తీర్చడం కొరకు ఇక్కడ రామతీర్థాన్ని స్వామి నిషేవితం చేసిన నిసర్గజం చేసినటువంటి క్షేత్రం. రామతీర్థానికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం. ప్రాచీనమైనటువంటి శిల్ప సంపదతో అలరారేటువంటి ఈ క్షేత్రంలో సాక్షాత్తు అనేక మంది పూర్వాచార్యులు, తాళ్లపాక అన్నమాచార్యాది వాగ్గేయకారులు, వాసుదాస స్వామి ఇత్యాది భక్తాగ్రవరేణ్యులు అందరూ కూడా స్వామివారిని ప్రార్థించి సాక్షాత్తు ఇక్కడ పోతన గారు ఇక్కడే రామాయణాన్ని రచించారు అని కూడా ఒక ఐతిహ్యం మనకు ఉన్నది. అటువంటి శ్రీ ఒంటిమిట్ట ఏకశిలాపురి క్షేత్రంలో సీతాలక్ష్మణ సమేతమైనటువంటి శ్రీ కోదండరామస్వామి వారికి ప్రతి వార్షికము చైత్రమాస శుక్లపక్ష నవమి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. అటువంటి సంప్రదాయంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క కైంకర్య పర్యవేక్షణలో స్వామివారి కైంకర్యాలు అత్యంత వైభవంగా మనకు ప్రారంభమయ్యాయి. 16వ తారీఖు సాయంకాలం అంకురార్పణ కార్యక్రమంతో, 17వ తారీఖు ఉదయం ధ్వజారోహణతో ప్రారంభమయ్యి ప్రతి ఉదయము సాయంకాలము వాహన సేవలు, వివిధ అలంకారములు, ఉదయం 11 గంటలకు స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమము, సాయంకాలం 5ంటికి స్వామివారికి ఊంజల్ సేవ. ఈ విధంగా ప్రతి పూట విశేషమైనటువంటి యాగశాలలో హోమాదులు, గ్రామ బలి ఈ విధంగా సాగుతూ 22వ తారీఖు సాయంకాలం మనకు చంద్రోదయం తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈసారి 6:30 గంటల నుండి ప్రారంభమయ్యి సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నాం. ఆ మరుసటి రోజు ఉదయం అనగా పూర్ణిమ రోజు 23వ తారీఖు రథోత్సవం. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. రథంలో ఆ కేశవుణ్ణి దర్శిస్తే పునః జన్మనే ఉండదట. అంతటి ప్రతీతి రథోత్సవానికి. ఆ రథోత్సవాన్ని వీక్షించడానికి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అటువంటి రథోత్సవ కార్యక్రమాన్ని 23వ తారీఖు ఉదయం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ తదనంతరము మనము ధ్వజారోహణ, చక్రతీర్థము, ధ్వజ అవరోహణ, మహాపూర్ణాహుతి, శ్రీపుష్పయాగం ఇత్యాది కార్యక్రమాలను మనం 26వ తారీఖు పర్యంతము ఇక్కడ జరుపుకొని ఉత్సవంలో జరిగినటువంటి అనేక దోషములకు ప్రాయశ్చిత్తంగా 26వ తారీఖు సాయంకాలం ద్వాదశారాధన సహితమైనటువంటి శ్రీపుష్పయాగాన్ని మనం నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఉత్సవ కార్యక్రమాన్ని మనము పరిపూర్తి చేసుకోవడం జరుగుతుంది. అనేకమైనటువంటి ప్రాంతాల నుండి ఈ దేవాలయానికి విచ్చేసి ఈ సందర్భంలో భక్తులు నిత్యము దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఈ సీతారామ కళ్యాణంలో పాల్గొనండి, ఆ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి, రామచంద్రుని కృపకు పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ శ్రీరామచంద్రుడి కళ్యాణ వేదిక వద్ద ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం దీనిలో విలీనం చేసిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణ వేదిక నిర్మించారు. అంతకుముందు అయితే దేవునికి సంబంధించి శ్రీరామచంద్రుని కళ్యాణం మొత్తం కూడా ఆలయం లోపలనే, ప్రహరీ లోపలనే జరిగేది. అక్కడ ఉన్న కళ్యాణ వేదిక, అలాగే ఎదురుకొళ్ళ మండపం, అక్కడే కళ్యాణోత్సవం జరిగేది. అయితే టీటీడీ కళ్యాణ వేదిక నిర్మించిన తర్వాత మొత్తం ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపు 6 నుంచి 7 లక్షల మంది కూర్చునే విధంగా ఇక్కడ కళ్యాణ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ వేదిక పూర్తిగా ఓపెన్లోనే ఇక్కడ కళ్యాణంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ వేదికకు సంబంధించి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 7 లక్షల మంది వస్తారని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడికి ప్రసాద కౌంటర్లుగా దాదాపు 60 ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఆ రోజు కళ్యాణోత్సవం నాడు వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానం చేయడానికి కూడా తిరుపతి దేవస్థానం ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్వామివారి కళ్యాణానికి సంబంధించి ఏదైతే చరిత్ర ఉన్నదో ఆ చరిత్రకు సంబంధించిన పురాణ ఇతిహాసం ఉన్నదో ఒకసారి మనం గమనించినట్టయితే స్వామివారి కళ్యాణాన్ని
గతంలో ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా కూడా పగటిపూటే కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అయితే పగటిపూట కళ్యాణం నిర్వహించిన సందర్భంలో చంద్రుడు ఈ కళ్యాణం చూడడానికి సాధ్యం కాదు కాబట్టి ఆనాడు పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు నా కళ్యాణాన్ని ఒంటిమిట్లలో నువ్వు చూడొచ్చు రాత్రిపూట అని చెప్పి ఆ రోజు ఆయన వరమిచ్చాడని చెప్తారు. ఆ కారణంగానే ఇక్కడ కోదండరాముని కళ్యాణం ఇక్కడ రాత్రిపూట నిర్వహిస్తారు. ఈసారి కళ్యాణం సాయంత్రం అంటే 22వ తేదీ సాయంత్రం 6:30 కళ్యాణం స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.